నమస్తే. ఏపీలో కూటమి గవర్నమెంట్ ఏర్పడి ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అయిపోయింది. థర్డ్ ఇయర్ నడుస్తుంది. సో ఇంకా మొత్తంగా మనకి ఒక 3 ఏళ్ళు ఉన్నాయనుకోండి. సో ఈ కూటమి ప్రభుత్వం మీద పర్టికులర్ గా జనసేన పార్టీ మీద, పవన్ కళ్యాణ్ మీద వైసీపీ సోషల్ మీడియా గానీ, వైసీపీ ప్రభుత్వం గానీ, వైసీపీ నాయకులు గానీ ఏదో ఒక విష ప్రచారం చేస్తున్నారు అనేదైతే ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్న వార్త. మరి ప్రస్తుతం ఇప్పుడు తీసుకుంటే పవన్ కళ్యాణ్ కి ముందుగానే ఒక 2 సార్లు కాస్త అనారోగ్యంగా ఉంది అని అందరికీ తెలుసు. బట్ ఇప్పుడు కూడా మళ్ళా సమ్ హెల్త్ ఇష్యూ సివియర్ గానే ఉంది అనేది ఒక ప్రచారం వినిపిస్తుంది. ఇది వైసీపీఏ చేస్తుందో సోషల్ మీడియాని పర్టికులర్ గా చేసుకొని ఎందుకు జనసేనని పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తుంది, లేదు పూర్తిగా కూటమికే ఇది టార్గెట్ అనుకోవచ్చా? ఇవన్నీ కూడా మనం డీటెయిల్ గా మాట్లాడదాం. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. ఇది సోషల్ మీడియా ఇంపాక్ట్ అనేది చాలా తీవ్రంగా ఉంది. ఇప్పుడు ఓవరాల్ రాజకీయాలన్నీ దాని మీదే నడుస్తున్నాయి. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి మళ్ళీ తీవ్ర అస్వస్థత అనేది వినిపిస్తుంది. సాధారణంగా ఇది ఎవరికైనా నాయకుడు బాగాలేదంటే వాళ్ళకి టెన్షన్ ఉంటుంది. ఇంకా రాష్ట్ర పరిపాలన డిప్యూటీ సీఎం గాని మనం ఎట్లా తీసుకోవచ్చు? ఇది పూర్తిగా వైసీపీ ప్లానే అనుకోవచ్చా, ఏమనుకోవచ్చు? యాక్చువల్గా ఏంటంటే పవన్ కళ్యాణ్ కి కార్డియాక్ సమస్యతో అస్వస్థతకు గురయ్యాడు. అందుకని విజయవాడలో ఆయుష్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు అని పోస్టులు, నేను కూడా ఫేస్బుక్ లో పోస్ట్ చూసి నిజమేమనుకున్నా. ఎందుకంటే పోస్టులు పెట్టారంటే నిజమే ఉండొచ్చేమో అనుకున్నాం. అబద్ధాలు, హెల్త్ విషయంలో అబద్ధాలు ప్రచారం చేయరు కదా అనేది మనం అనుకుంటాం. ఎందుకంటే మిగతా విషయాల్లో చేయొచ్చు కానీ హెల్త్ విషయంలో అబద్ధాలు ప్రచారం చేయడం అనేది కరెక్ట్ కాదు ఎప్పుడైనా కూడా. సో దాని తర్వాత చూస్తే అదంతా అబద్ధం అని తేలింది. అయితే ఈ అబద్ధం రావడానికి కారణం ఏంటంటే యాక్చువల్గా వాళ్ళ ఎమ్మెల్సీ ప్లస్ ప్రభుత్వ విప్ అయిన పిడుగు హరిప్రసాద్, ఆయనకు ప్రాబ్లం అయింది, కార్డియాక్ ఇష్యూ ప్రాబ్లం అయ్యి ఆయన ఆయుష్లో జాయిన్ అయ్యాడు. ఆయన్ను పరామర్శించడానికి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ ఇద్దరు కలిసి ఆయుష్ హాస్పిటల్కి వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళు త్వరగా రాలేదు. హాఫ్ అన్ అవర్ పైన అక్కడే ఉన్నారు లోపల. ఎందుకంటే ఆయనతో మాట్లాడటము ఏవో చేస్తుంటారు. సో ఆయనకు కూడా కార్డియాక్ సంబంధించిన 2D ఎకో ఇవన్నీ రెగ్యులర్ హార్ట్ రిలేటెడ్ టెస్ట్లన్నీ చేశారు. సో ఆయనకేదో ఇష్యూ అయితే వచ్చి జాయిన్ అయ్యాడు. సో దీన్ని అభిమానులు పెద్ద ఎత్తున హాస్పిటల్ ఇట్లా వస్తున్నాడని తెలియగానే అభిమానులు కూడా పెద్ద ఎత్తున చుట్టుముట్టారు. అభిమానులు కూడా కొంత గందరగోళానికి గురయ్యారు. సో గందరగోళానికి గురై పవన్ కళ్యాణ్కి హెల్త్ బాగాలేదంట అని పుకార్లు అక్కడ కూడా వ్యాపించాయి అభిమానుల్లో కూడా. అయితే దీన్ని వైసీపీ తీసుకొని, వైసీపీ కూడా ఎక్కడ బ్యాడ్గా కాకుండా పవన్ కళ్యాణ్ ఇలాగా కార్డియాక్ సమస్యతో అస్వస్థతకు గురై ఆయుష్లో జాయిన్ అయ్యారంట, ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం అని పెట్టారు. కానీ అంటే వాళ్ళు మంచి ఇంటెన్షన్తో పెట్టినట్టుగా ఉంది కానీ పైకి వాళ్ళు ఒక దుష్ప్రచారాన్ని మొదలు, అంటే వాళ్ళు నిజంగా నమ్మి పెట్టారా లేకపోతే కావాలనే పవన్ కళ్యాణ్, ఎందుకంటే పవన్ కళ్యాణ్ మొన్న కూడా కేబినెట్ మీటింగ్ రాలేదు. కేబినెట్ మీటింగ్ కి ఆయన చాలా కాలం నుంచి సరిగా రావట్లేదు. రెండోది ఆయనకి మొన్ననే కోకిలాబెన్ ముంబైలో హాస్పిటల్లో ఆయనకి భుజం ఇదైంది, రొటేట్ కప్ ఇది అరిగిపోయి ఇదైంది. 2 చేయాలి, 1 చేశారు. ఇదైనాక 2ది చేయాలి. సో అంటే పవన్ కళ్యాణ్కి ముందు నుంచి కూడా పదే పదే ఫీవర్ రావడం కావచ్చు, లేకపోతే వెన్ను నొప్పి, ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి. నేను దాని మీద కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ మార్షల్ ఆర్ట్స్ చేసే వాళ్ళకి చాలా మందికి క్రానిక్గా ఇవన్నీ ఉంటాయి. అంత మాత్రం తర్వాత పవన్ కళ్యాణ్కి ఏదో సీరియస్ హెల్త్ ఇష్యూస్ అయితే ఏమీ లేవు. ఇవన్నీ సాధారణంగా 40-45 ఏళ్ళు 50 ఏళ్ళు ఉన్న వాళ్ళకి ఏదో ఒక బోన్ ఇష్యూస్, ఎక్కడ నరాల ఇష్యూస్ అనేవి కామన్. అంత మాత్రం తర్వాత దానివల్ల ఏమీ పెద్దగా ఇదేమి ఉండదు. లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి. ఎక్కువ ప్రాబ్లం అయినప్పుడు సర్జరీ అంటేనే ఎక్కువ ప్రాబ్లం ఉన్నట్టుగా. మొన్న కూడా మాకు తెలిసిన ఆయన 72 ఏళ్ళు ఆయన సర్జరీ చేసుకొని సేమ్ నాకు పవన్ కళ్యాణ్దే నాకు కూడా వచ్చిందని చెప్తున్నాడు. సో కాబట్టి అది పెద్ద ప్రాబ్లం కాదు. కానీ ప్రచారం ఎలాగంటే పవన్ కళ్యాణ్ ముందు నుంచి కూడా వైసీపీ ఏంటంటే పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ కి తెలుగుదేశానికి మధ్య గొడవలు పెట్టడం అనేది ముందు నుంచి కూడా, ఇప్పుడే కాదు, ఎలక్షన్ ముందు కూడా చేశారు, ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు దాన్ని ఇండైరెక్ట్ గా ఏం చేస్తున్నారంటే కొంత స్ట్రాటజీ మార్చుకున్నారు. జగన్ కూడా పవన్ కళ్యాణ్ ని తిట్టడం మానేశాడు. ఇంతకుముందు అయితే 3 పెళ్లిళ్ళు ఇవన్నీ వ్యక్తిగతంగా కూడా చేసేవాళ్ళు, ఇప్పుడు అవన్నీ మానేశారు. పవన్ కళ్యాణ్ తట్టడం వల్ల పవన్ కళ్యాణ్కి సింపతి పెరుగుతుంది జనంలో అనేది గ్రహించారు. అయితే ఇండైరెక్ట్ గా తెలుగుదేశం వాళ్లే పవన్ కళ్యాణ్ విమర్శించినట్టుగా ఇష్యూస్ ని బేస్ చేసుకొని జాగ్రత్తగా ఒక
కోవర్ట్ ఆపరేషన్ లాగా చేస్తుంది ఇప్పుడు వైసీపీ. అంటే తప్పు ఒప్పు అంటే రాజకీయాల్లో ఏది తప్పు ఏది ఒప్పు అని చెప్పలేం. ఏది పనికొస్తే అదే ఒప్పు. వాళ్ళకి అది పనికొస్తుంది, వాళ్ళకి అవసరం. ఎందుకంటే కూటమి గట్టిగా ఉంటే వైసీపీకి ఇబ్బంది. సో కూటమిని విడగొట్టాలంటే పవన్ కళ్యాణ్కి తెలుగుదేశానికి మధ్య గందరగోళం చేయాలి. ఎప్పుడైనా ఏంటంటే ఓట్ ట్రాన్స్ఫర్ అనేది ఇంపార్టెంట్. అంటే తెలుగుదేశం వాళ్ళు నిలబడిన చోట జనసేన వాళ్ళు ఓట్లు వేయాలి, జనసేన వాళ్ళు నిలబడిన చోట తెలుగుదేశం వాళ్ళు చేయాలి. ఇది ఆల్రెడీ అధికారం వచ్చినాక జనసేనకి తెలుగుదేశానికి మధ్య గ్రౌండ్ లెవెల్లో ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే పదవులు సరిపోయని రావు. ఎందుకు తెలుగుదేశం వాళ్ళు కూడా ఎక్కువ మంది గెలిచారు, వాళ్ళు కూడా 5 ఏళ్ళు అధికారానికి దూరంగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి అధికారం ఉంది కాబట్టి వాళ్ళందరికీ పదవులు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పటికి చంద్రబాబు జాగ్రత్తగానే జనసేన పట్ల జాగ్రత్తగా ఉంటూ పవన్ కళ్యాణ్ పట్ల జాగ్రత్తగా ఉంటూ చూసుకుంటున్నారు. అయినప్పటికీ కూడా వస్తాయి, ఇష్యూస్ వస్తాయి. ఈ ఇష్యూస్ని బేస్ చేసుకొని అది చిన్న రంధ్రం ఉంటే దాన్ని పెద్దది చేసే కార్యక్రమం వైసీపీ చేస్తుంది. వైసీపీకి ఉన్న రాజకీయ అవసరాలు అలాంటివి. అలాగే పవన్ కళ్యాణ్ని ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ కాబట్టి ఒక గందరగోళం క్రియేట్ చేయడం. అంటే పవన్ కళ్యాణ్ ఆరోగ్యం బాగాలేదు నమ్ముతారు కదా, మొన్న కూడా బాగాలేదంటే మళ్ళీ హార్ట్ ఇష్యూ అంటే ఇది ఏంట్రా బాబు, ఈయనకి హెల్త్ ఎప్పుడు బాగుండట్లేదే అన్న ఒక కన్ఫ్యూజన్ వస్తుంది జనంలో. వాళ్ళ అభిమానుల్లో ఆందోళన పెరుగుతుంది. ఏంటి మన లీడర్ ఇలా ఉన్నాడు, మన హీరో ఇలా ఉన్నాడు, సినిమాలు చేయడమో. ఇంకా ఇప్పుడు కూడా ఇది సర్జరీ అయినాక అదే అందరికీ డౌట్, మళ్ళీ సినిమాలు చేస్తాడా ఏంటి పరిస్థితి చేయడానికి. సో ఇలాంటి ఒక గందరగోళాన్ని క్రియేట్ చేయడానికి వైసీపీ దీన్ని ఉపయోగించుకుంటుంది. సో దాని మీద చేస్తుంది. అందుకనే ఈ మధ్య నిన్ననే ముగ్గురు కలిసి 3 పార్టీలు సంయుక్త ప్రకటన చేశారు. అంటే ఇది గ్రహించాలి, ఇప్పుడు కావాలనే టీడీపీ కార్యకర్తలాగా ఐడి పెట్టుకొని అందులో చంద్రబాబును పొగుడుతూ పోస్టులు పెడుతుంటారు, చంద్రబాబు లొకేషన్ పెడుతుంటారు, మధ్యలో పవన్ కళ్యాణ్ ఎక్కడో విమర్శిస్తూ ఉంటారు. అట్లాంటివి గ్రహించాలి, మనలో మనం విమర్శించుకోకూడదు, మనం ఐక్యంగా ఉండాలని ముగ్గురు కలిసి ఒక ఐక్య ప్రకటన ఇచ్చారు. ఎందుకంటే రీసెంట్ గా మన వరుణ్ తేజ్ సినిమా కొరియన్ కనకరాజు రిలీజ్ అయినప్పుడు అందులో సీనియర్ ఎన్టీఆర్ ని అమెచరిస్ట్ గా ఉందన్న డైలాగ్ ని ఎగతాళి చేశారని ఒక పెద్ద ఎత్తున చేశారు. దాన్ని వైసీపీ ప్లాన్డ్ గా తెలుగుదేశం వాళ్ళే చేస్తున్నట్టుగా జనసేన వాళ్ళ మీద అటాక్, జనసేన వాళ్ళు చేస్తున్నట్టుగా తెలుగుదేశం వాళ్ళ మీద అటాక్. దానివల్ల ఏమైందంటే, అంటే ఈ మధ్య నాకు తెలిసిన ఇదేంటంటే తెలంగాణలో ఒక పెద్ద బ్యాచ్ ని వైసీపీ వాళ్ళు తయారు చేశారని. ఎందుకంటే తెలంగాణ వాళ్ళనైతే వాళ్ళు అరెస్టులు చేయాలంటే కొంత భయపడతారు. ఆల్రెడీ ఇక్కడ పెద్ద ఉద్యమాలు వచ్చాయి, నాగేశ్వరని అరెస్ట్ చేయాలంటే పెద్ద వచ్చాయి. అందుకని ఇప్పుడు అక్కడ అనుకోండి పోస్టులు పెట్టగానే అక్కడ అరెస్టులు చేసేస్తారు. ఇక్కడ అనుకోండి అరెస్ట్ చేయాలంటే తెలంగాణ వాళ్ళని కొంత వెనక ముందు ఆలోచించాలి. అందుకని ఇక్కడ కొంతమంది మీడియా సంస్థలను కూడా వాళ్ళు డబ్బులు ఇచ్చి తమకు అనుకూలంగా చేయించడం అనేది మొదలు పెట్టారు. సో దాంట్లో భాగంగా మనం కానీ గమనిస్తే ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ అటాక్ చేస్తూ తెలంగాణ నుంచి ఎక్కువ పోస్టులు కనబడుతుంది. ఓవరాల్ గానే పవన్ కళ్యాణ్ పట్ల ఒక యాంటీ ఇది ఉంది తెలంగాణలో. దీన్ని ఉపయోగించుకొని వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే తెలంగాణలో కొన్ని మీడియా సంస్థలకి యూట్యూబ్ ఛానళ్ళకి డబ్బులు ఇచ్చి మీరు పవన్ కళ్యాణ్ గట్టిగా అటాక్ చేయండి, ఈ అటాక్ చేసే క్రమంలో తెలుగుదేశాన్ని పొగడతా ఉండండి అంటే తెలుగుదేశం వాళ్ళే పవన్ కళ్యాణ్ కి తెలుగుదేశానికి మధ్య గొడవలు ఉన్నాయేమో అని 2 వైపుల కేడర్ నమ్మే విధంగా, ఇది జనసేన కేడరు తెలుగుదేశం కేడర్. దీనివల్ల ఏమవుతుందంటే గ్యాప్ పెరుగుతా వస్తుంది. ఇది గ్రహించే పవన్ కళ్యాణ్ గారి మిగతా వాళ్ళు సంయుక్త ప్రకటన రిలీజ్ చేశారు. అంటే ఇది ఎత్తులు పైతులు అండి. వాళ్ళేమో వాళ్ళ అవసరాలు రీత్యా వైసీపీ ఒక స్ట్రాటజీ వేస్తే దాన్ని కౌంటర్ స్ట్రాటజీ వీళ్ళు వేస్తున్నారు. ఇది పాలిటిక్స్ లో ఇది కామన్, అది జరుగుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి అస్వస్థత అనేది అయింది. ఆయనకి ఏ రకమైన అస్వస్థత లేదు, అది కూడా బానే ఉన్నాడు, తిరుగుతున్నాడు, పనిచేస్తున్నాడు. సో ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ప్రజలు కూడా అంత తొందరగా నమ్మేయకుండా కొంచెం జాగ్రత్త, అంటే ఎప్పటికప్పుడు ఇది జరుగుతుంటది మీడియాలో, కొంత గందరగోళం అయితే ఏర్పడుతుంది టెంపరీగా. థ్యాంక్ యూ సార్.